చూడు తాతయ్య, అన్నయ్య అసలు అమ్మ మాటే వినడం లేదు అంటూ అప్పుడే ఇంటికొచ్చిన తాతయ్యకు చెప్పింది లహరి. వెనకటికి ఓ మేకపిల్ల కూడా నీలాగే తల్లి మాట వినకుండా ఇబ్బంది పడిన కథ తెలుసు కదా అన్నారు తాతయ్య. తెలియదు తాతయ్య, చెప్పవా అంటూ అన్నాచెల్లెళ్ళు పట్టుబట్టారు. సరేనంటూ కథ చెప్పడం ప్రారంభించారు తాతయ్య. ఒక రైతు తన మేకలన్నింటినీ తోలుకుంటూ పట్నానికి బయలుదేరాడు. అది 3 రోజుల ప్రయాణం. అందులో ఓ బుజ్జి మేక ఆడుకుంటూ తల్లి మేక ఉన్న ఆ మంద నుంచి తప్పిపోయింది. ఎలాగైనా తల్లిని చేరుకోవాలని అదే మార్గంలో వెళ్లసాగిందది. ముందు రోజే దారిలో దిబ్బల మీద పడుకోకు. మనుషులు విశ్రాంతి తీసుకున్న చోట ఉండకు. మందకు ముందు, వెనక, పక్కలా కాకుండా మధ్యలోనే నడువు అంటూ తల్లి చెప్పిన జాగ్రత్తలు దానికి గుర్తొచ్చాయి. మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంది. దగ్గరలో దానికో దిబ్బ కనిపించింది. అమ్మ దిబ్బల మీద పడుకోవద్దని చెప్పింది. పడుకుంటే ఏమవుద్దో చూద్దాం అనుకుంటూ ఆ దిబ్బ మీద పడుకుంది. అక్కడి ఈదురుగాలిని అది తట్టుకోలేకపోయింది. ఓహో, ఇందుకా అమ్మ దిబ్బల మీద పడుకోవద్దన్నది అనుకుందా మేకపిల్ల. కాస్త ముందుకెళ్లగా ఓ చోట మనుషులు విశ్రాంతి తీసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. ఇలాంటి చోట కూడా అమ్మ పడుకోవద్దని చెప్పింది. పడుకుంటే ఏమవుద్దో చూద్దాం అనుకుంటూ అక్కడే పడుకుందది. అప్పటికే చీకటి పడటంతో మనుషులు పారేసిన ఆహారం కోసం అడవి జంతువులు అటుగా రాసాగాయి. వాటి భయానికి హడలెత్తిపోయిందది. ఇందుకా అమ్మ ఇటువంటి ప్రదేశాల్లో పడుకోవద్దన్నది అనుకుంటూ పరుగు తీసింది. మరుసటి రోజుకి మందను చేరుకున్నది. మంద మధ్యలోనే నడవమని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చినా ముందు నడిస్తే ఏమవుద్దో చూద్దామని ముందుకెళ్ళింది. పిల్ల మేక తమకు అడ్డు తగులుతుండటంతో వెనకవి తొక్కసాగాయి. వెనక్కి వెళ్తే తోలుకెళ్లేవాళ్లు అదిలించేందుకు కర్రతో వేసే దెబ్బల తాకిడికి ఒళ్ళు హూనం కాసాగింది. వెనక కష్టమేననుకుంటూ పక్కకు వెళ్ళింది. అయితే మంద నడుస్తుండగా లేచే దుమ్మంతా ముక్కులోకి నోట్లోకి పోతూ ఊపిరి తీసుకోలేకపోయింది. ఇక లాభం లేదనుకొని మంద మధ్యలో ఉన్న తల్లి పక్కకు వెళ్లి హాయిగా నడవసాగిందా బుజ్జి మేక. ఇప్పుడర్థమైందా తల్లి మాట ఎందుకు వినాలో అని తాతయ్య అనడంతో అర్థమైంది తాతయ్య. ఇకనుంచి అమ్మ మాట వింటా